మన దేశంలో న్యాయస్థానాల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అవినీతి పరులు బెయిల్ సంపాదించుకుంటారు. అక్రమాలు చేసేవాళ్ళు బెయిల్ సంపాదించుకుంటారు. మర్డర్స్ మానభంగాలు చేసేవాళ్ళు కూడా అంతే స్థాయిలో ఈ బెయిల్ రూపంలో జైలుకు వెళ్లకుండా సేవ్ అవుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కోట్లాది హిందువుల యొక్క హృదయాలను బాధపెట్టేటటువంటి వ్యక్తులకు కూడా చాలా చాలా గొప్ప ఉపశమనాలు ఉంటాయి ఈ న్యాయస్థానాల ద్వారా. ఉదయనిధి స్టాలిన్ ఇతగాడు సనాతన ధర్మాన్ని ఎంత దారుణంగా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఓపెన్గా డిబేట్ చేసి ఓపెన్గా ప్రసంగించి మాట్లాడిండో చూసాం. తాజాగా అతనికి సంబంధించినటువంటి కేసు ఏమైందో అనేది ఈ వార్త. తమిళనాడు యువజన సంక్షేమం క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను గడిచిన మంగళవారం బెంగళూరు సిటీ కోర్టుకు హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ 2023 సెప్టెంబర్లో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ సనాతన ధర్మం సామాజిక న్యాయం సమానత్వానికి విరుద్ధమని, మలేరియా డెంగ్యూ వంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అన్నారు. సనాతన ధర్మాన్ని వ్యాధులతో పోల్చడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త పరమేష్ కోర్టులో ఉదయనిధి స్టాలిన్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను, తన మతాన్ని, హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. అల్లర్లు సృష్టించడం, మతపరమైన భావాలను గాయపరచడం, రెచ్చగొట్టడం, పరువు నష్టం వంటి నేరాల కింద ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు పరిగణలోకి తీసుకుని తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన తాజాగా 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణ ఆగస్టు 8కి వాయిదా వేశారు.